హాయ్ అండి. అందరికీ నమస్తే. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే బెండకాయ పుల్లగూర రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు. హెల్దీ అంటే చాలా హెల్దీ అనమాట. బెండకాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదండి. అది జిగురు ఎక్కువగా రావాలంటే పాతకాలం నాటి వంటలైతే చేసుకోవాలి. బెండకాయ పుల్లగూర అండి. ఇది చేసుకున్నామంటే జిగురు అనేది ఎక్కువ వస్తుంది. ఎముకలలో మంచి బలం వస్తుందన్నమాట. బలం అంటే ఎముకలలో గుజ్జు అనేది మంచిగా తయారవుతుంది ఇలా చేసుకొని తిన్నామంటే. కానీ దానికి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో నా స్టైల్లో, విలేజ్ స్టైల్ అనమాట, ఎలా చేస్తానో చూడండి. ముందుగా అయితే ఇలా బెండకాయలు అన్నీ కూడా తీసేసుకోవాలి. కావాల్సినన్ని తీసుకొని నీట్గా వాటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటిగా శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే కొన్ని నాటు బెండకాయలకి కొంచెం ముళ్ళులాగా ఉంటాయి కదండి. అంతా కూడా నీట్గా తుడుచుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఒక్కొక్కటి నీట్గా ఇలా తుడుచుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. తెలియని వారు ఉంటే ఒక్కసారి ఇలా ఎముకలు పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి, బోన్ పెయిన్తో, అలాంటి వారు ఇలా చేసుకొని తిన్నామంటే కానీ గుజ్జు తొందరగా పడుతుందన్నమాట బోన్స్కి. డాక్టర్స్ కూడా అవే చెప్తూ ఉంటారండి. మనం మామూలుగా ఫ్రై చేసుకొని తినేదానికన్నా కూడా ఇలా చేసుకొని తిన్నామంటే హెల్త్కి మంచిది. ఇప్పుడైతే అన్నీ నీట్గా తుడిచేసుకున్నాను కదండి. నేను ఇక్కడ చేసేది పాతకాలం లాగా పుల్లగూర చేస్తున్నాను కదా, అది దానికి ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఎలాగో మళ్ళీ వాటిని మనం రుద్దుతామన్నమాట పప్పు కట్టి తీసుకొని, అందుకని ఏ సైజ్ అయినా కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇదిగో చూసారా, నేనైతే మీడియం సైజులోకి ఇలా కట్ చేసుకుంటున్నాను. బెండకాయలన్నీ కూడా నీట్గా తుడుచుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. జిగురు అనేది చాలా మంచిగా తయారవుతుందండి. ఇప్పుడు నేను చేసినట్లు చేశారంటే పులుసు అనేది చాలా బాగుంటుందన్నమాట. బెండకాయ పుల్లగూర పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇందులో కాంబినేషన్ రాగి సంగటి పెట్టుకొని తిన్నామంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. మంచిదండి హెల్త్కి. రాగి సంగటి కూడా మంచి బలం కదండి. అప్పటి కాలంలో అందరూ కూడా అలా సంగటి తినేవాళ్ళు కదండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలు కొనుక్కొని మరీ తింటున్నారు ఇప్పటి వాళ్ళు. కానీ ఇంట్లో రోజు కాకపోయినా వారంలో ఒక 3-4 రోజులైనా కూడా సంగటి తిన్నారంటే పిల్లలకు కూడా మంచి బలం అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నాను కదండి. కావాల్సినవి 3 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక 7-8 పచ్చిమిర్చి, కొద్దిపాటి తెల్లగడ్డపాయలు, అలాగే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇంకా 1 స్పూన్ వరకు ధనియాలు. అలాగే ఇది వచ్చి వడియమండి. పాతకాలం వాళ్ళైతే ఇంట్లో నానమ్మలు వాళ్ళు, అమ్మమ్మలు ఉంటే కానీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇది వడియమండి. ఇందులో మినపప్పు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి రోట్లో రుబ్బి చేస్తారనమాట. ఇది చాలా మంచిదండి. ఇలా చేసుకొని తిన్నామంటే, ఇలా పుల్లగూరలు చేసేటప్పుడు వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది వేసామంటే. కానీ కూర అయితే సూపర్గా ఉంటుందన్నమాట. దీన్ని వడియమని అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా అంటారు, ఏమో తెలియదు. మేమైతే వడియాలు అంటామన్నమాట. ఇది చేసి బాగా రోట్లో రుబ్బి ఎండబెడతారనమాట. ఎండబెట్టి మళ్ళీ ఒకసారి రుబ్బుకొని ఉంటలు చేస్తారు. మాకైతే ఇక్కడ పశుపతిలో దొరుకుతాయండి, తిరుపతిలో. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, నేను సరుకుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకుంటాను. ఇలా కూరల్లోకి పనికొస్తుంది కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది అది వేశారంటే. కానీ తెలియని వారు ఉంటే ఒకసారి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, తీసుకొచ్చుకొని ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇందాక మీకు చూపించిన వడియము, అలాగే ధనియాలు అన్నీ కూడా వేసానండి. అవి కాస్త చిటపట అన్నాక ఇలా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎప్పుడు కానీ పుల్లగూరలకి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుందండి. ఎండుమిర్చి వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ వేరేలా అనిపిస్తుంది అనమాట. పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఎలా కావాలనిపిస్తే అలా తినచ్చండి. మాకైతే ఇక్కడ రాయలసీమలో మేమైతే పచ్చిమిర్చి వేసి చేస్తామన్నమాట. ఆనియన్ బాగా వేగాక ఇలా తెల్లగడ్డపాయలు కూడా వేసుకొని 2 బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. పుల్లగూర అయితే సూపర్గా వస్తుందండి. కాంబినేషన్ అయితే రోటీకి చాలా బాగుంటుంది, రాగి సంగటికి చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే మా పక్కనైతే సంగటికి ఇష్టపడతామన్నమాట తినడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బోన్ పెయిన్స్తో బాధపడే వాళ్ళకైతే మంచి మందండి ఇలా చేసుకొని తినడం అనేది.
జిగురు అనేది ఇప్పుడు మీరు చివరి వరకు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే కానీ ఈ పుల్లగూరలో ఎంత బెండకాయ జిగురు వస్తుందో మీకే తెలుస్తుంది. మామూలుగా మనం కారపులుసులు లాంటివి పెడుతూ ఉంటాము, బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు జిగురు అంతా ఇంకిపోతుంది అనమాట, దాంట్లో ఉండదు జిగురు. ఇలా చేసుకొని తిన్నామంటే ఆ జిగురు అనేది మనం తినే కూరలో వస్తుంది, చాలా బాగుంటుంది. తెలియని వారుంటే కానీ ఒకసారి చూడండి. ఆరోగ్యానికి ఎంతగానో మంచిగా పనిచేస్తుందన్నమాట ఈ బెండకాయ జిగురు పుల్లగూర అనేది. ఇప్పుడు టమోటాలన్నీ కూడా బాగా మగ్గబెట్టేసుకోవాలండి. రోజు కూడా పచ్చి బెండకాయలు ఒక 3-4 బెండకాయలు నీట్గా కడిగి శుభ్రపరచుకొని తిన్నామంటే మనకి బోన్ పెయిన్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచిది. టమోటా అంతా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. పచ్చి బెండకాయలు తిన్నా కూడా రోజు తెల్లవారితో ఒక 3-4 పచ్చి బెండకాయలు తిన్నామంటే బోన్స్కి అయితే మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా తినిపించామంటే కానీ తెలివితేటలు బాగా పెరుగుతాయి అన్నమాట. మెమరీ పవర్ అనేది మంచిగా వస్తుంది. హెల్త్కి మంచిది, మెమరీ పవర్ బాగా వస్తుందన్నమాట పిల్లలకి. ఇప్పటి నుంచి చిన్న పిల్లలకి అలవాటు చేసామంటే వాళ్ళు లైఫ్లో బాగుంటారండి. ఇదిగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్నాక బెండకాయ అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి. లైట్గా అలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుంటున్నాం. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బెండకాయ పుల్లగూర హెల్త్కి చాలా మంచిదండి. ఎముకలకి ఎంతగానో బలం అనేది తెప్పిస్తుంది, జిగురు బాగా పడుతుందన్నమాట ఇలా చేసుకొని తిన్నామంటే. కానీ వారంలో ఒక్కరోజన్నా ఇలా కూర చేసుకొని తిన్నారంటే హెల్త్కి మంచిదండి. చూడండి, మనం చింతపండు వేసాం కదా, బాగా ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ బాగా మగ్గుతుంది కదా, మెత్తబడిపోయింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. అవన్నీ మునిగేట్టుగా వాటర్ వేసుకోవాలి. నెమ్మదిగా అలా కలిపేసుకుంటూ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడుగానా ఇలా పుల్లగూరలు చేసేటప్పుడు ఈ మాదిరి గిన్నెలో చేసుకుంటాను అనమాట. అప్పుడైతే మనం మళ్ళీ చివరిలో పప్పు కట్టెత్తుకొని రుద్దేటప్పుడు బాగా రుద్దుకోవచ్చు అనమాట, నీట్గా వస్తుంది. ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. చాలామంది కుక్కర్లో పెడుతుంటారు కానీ ఆ టేస్ట్ అంతగా బాగోదండి. ఇలా గిన్నెలో ఉడకబెడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే వాటర్ వేసాం కదండి, మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసామంటే మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఎప్పుడు కానీ పప్పు చేసినా ఇలాంటి పుల్లగూరలు చేసినా నేను ఈ మాదిరి గిన్నెలోనే వాడుతూ ఉంటాను. కుక్కర్ అనేది యూస్ చేయను, అలాగే బాండెళ్ళు కూడా యూస్ చేయను. ఇలా గిన్నెలోనే చేస్తూ ఉంటాను. చూడండి, పులుసు అయితే బాగా ఉడికి మనకి మెత్తబడిపోయింది. చూసారా, ముక్కలంతా మంచిగా ఉడికిపోయాయి కదండి. చూడండి, చాలా బాగుంది కదా. స్మెల్ కూడా పులుపు అనేది అట్లా స్మెల్ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే అండి. బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. ఎముకలలో ఎంతగానో గుజ్జు తెప్పించే కూర అన్నమాట ఇది. హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. టిప్స్ అండి, కొన్ని ఫాలో అవ్వాలండి. పాత పద్ధతులు మనం ఈ తరం వచ్చేసాం కదా అని అనుకోకూడదు. పాతకాలం వంటలు కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేనైతే బాగా మెత్తగా అయితే రుద్దేసుకున్నాను. బెండకాయ ఇలానే వస్తుందండి ఎప్పుడు కూడా. బాగా రుద్దేసుకున్నాను, చూసారా. అంతేనండి, బెండకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంకొక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకొని తినేసేయడమే అనమాట. ఇంకా దీనికి పోపు పెట్టడం లాంటివంతా ఏం అవసరం లేదండి, ఇలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాగి సంగటికి మాత్రం సూపర్గా ఉంటుందండి. మేము చిన్నపిల్లలప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఇలా పులిహోరలు తీసుకొని సంగటి తీసుకొని వెళ్ళి వాళ్ళకి వడ్డించేవాళ్ళు అనమాట. హ్యాపీగా అక్కడ ఉన్న చెట్లలో ఆకులు తీసుకొని, అంటే ఇస్తరాకులాగా వాటిని పెట్టేసుకొని వేడివేడిగా సంగటి దాంట్లో పెట్టుకొని తినేవాళ్ళు వాళ్ళు. చాలా బాగుంటుంది అలా చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు కదండి ఎవరు కూడా. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. పాతకాలం నాటి బెండకాయ పుల్లగూర ఎముకలకు ఎంతగానో గుజ్జు తెప్పించేస్తుంది. వారంలో ఒక్కరోజైనా కూడా ఖచ్చితంగా తిని తీరాల్సిందే అనమాట. మనకు హెల్త్ బాగుండాలంటే ఇలాంటి కూరలు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి.
రోటీకి అలాగే రాగి సంగటికి సూపర్గా ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది, కానీ నన్ను అడిగితే సంగటిలోకే బాగుంటుందని చెప్తాను. టేస్టీగా ఉంటుంది.